నువ్వు బ్యాటింగ్కి రావద్దు గంతే. నీకంటే గా మొహమ్మద్ హారిస్, షాహిన్ అఫ్రీది, హారిస్ రాఫ్ సిక్స్లు మంచిగా కొడతారు కాబట్టి వాళ్ళని ముందు పంపించి నువ్వు బ్యాటింగ్కి అసలే రాకుంటుండు. మీ స్కోర్ ఈజీగా 180, 190 పోతుంది. అక్కడి నుంచి మ్యాచ్ గెలువులు గంతే. సైమ్ బ్రో, అటు ఇటు చేసి ఇలా డక్అవుట్ కాలేదు కదా? కాలేదు బ్రో, బై గాడ్స్ గ్రేస్ ఇవాళ 1 డౌన్ బ్యాటింగ్ వచ్చో 20 రన్లు కొట్టుకున్నా. ఇవాళ శ్రీలంక మీద సునామీ సృష్టించుతా. దువ్వే తమ్ముడు, మెల్లమెల్లగా నువ్వు కూడా మంచి ఆల్రౌండర్ అవుతావు కదా. వాళ్ళు వికెట్ పడకుండా బ్యాటింగ్ చేస్తున్న టైంకి వచ్చి వికెట్ తీసి మనకు మంచి బ్రేక్ త్రూ ఇచ్చినావు. వాస్తవం చెప్పాలంటే నువ్వు పుల్ల తీసుడు వల్లనే వాళ్ళ రన్ రేట్ మొత్తం తగ్గిపోయింది. మన ఇద్దరం గిట్లనే మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటా పోతే నెక్స్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ గెలవకుంటే ఎవరు ఆపలేరు. హార్దిక్ బ్రో, నా దగ్గర ఎప్పటి నుంచో బౌలింగ్ టాలెంట్ ఉన్నది, కానీ వీళ్ళే నన్ను సిక్స్లు కొట్టడానికి తప్ప వికెట్లు తీయడానికి ఉపయోగించుకోలే. ఇప్పుడు ఉపయోగించుకుంటాళ్ళు, మ్యాచ్లు గెలుస్తాను అంతే. ఓకే బాయ్స్, ఎల్లుండి మన నాగిన్ తమ్ముళ్ళతోని మ్యాచ్ ఉన్నది. పిల్లగాళ్ళు